హలో క్రియేటర్స్, ఈరోజు అయితే ఒక సరికొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చానమాట. అదే ఏంటంటే మన వీడియో అనేది యూట్యూబ్ టాప్లో అంటే సెర్చ్లో రావాలంటే మనం ఏం చేయాలి. దీనికి మనం ఒక 6 టిప్స్ ఫాలో అయితే చాలు మన వీడియో అనేది టాప్లో వచ్చేస్తుంది. మనకు ఎక్కువ వ్యూస్ రావాలంటే ఇలాంటి టిప్స్ అనేది ఫాలో అవ్వాలి. లేదంటే మన వీడియో లేదా మన ఛానల్ అనేది ఎప్పటికీ టాప్లో అనేది రాదు. ఎలాంటి కీవర్డ్ సెర్చ్ చేసినా సరే మన వీడియో అనేది టాప్లో రికమెండ్ చేయదన్నమాట. సో ఇప్పుడు దీని గురించి నేను ప్రాపర్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అట్లా అయితే మీ వీడియో అనేది జస్ట్ మీరు ఎలాంటి వీడియో హ్యాష్ ట్యాగ్స్ యాడ్ చేయకున్నా సరే మీ వీడియో అనేది టాప్లో వచ్చేస్తుంది అనమాట. సో యూట్యూబ్కి సెట్టింగ్స్ అనేది ఉండదు, బట్ ఏంటంటే టిప్స్ అనేది ఫాలో అవ్వాలి. దీన్ని పర్ఫెక్ట్గా మీరు ఫాలో అయితే మాత్రం తప్పకుండా మీ వీడియో అనేది తప్పకుండా రికమెండ్ చేస్తుంది. సో ఎక్కువ వ్యూస్ రావాలనుకునే వాళ్ళు మాత్రం ఇలాంటి టిప్స్ అనేది ఫాలో అవ్వాలి. సో మీ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే 20 డేస్లో 1K సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేయాలని నేను టార్గెట్ పెట్టాను. ఆల్రెడీ 10 డేస్ అనేది అయిపోయింది. సో ఇంకా 10 డేస్ అనేది ఉందన్నమాట. 1K కంప్లీట్ అవ్వడానికి చాలా దగ్గరలో ఉన్నాను. సో ప్లీజ్ చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. మీ సపోర్ట్ ఉంటే మాత్రం ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది ప్రతిరోజు ఒక్కొక్కటి మీ ముందుకు తీసుకొస్తాను. సో ఇక లేట్ చేయకుండా మనం ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వన్, మీరు పెట్టిన వీడియోలో టైటిల్ అనేది ఇస్తారు కదా, ఆ టైటిల్లో కీవర్డ్ ఉందా? సో దీని గురించి ఇప్పుడు నేను మీకు క్లియర్గా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కీవర్డ్ అంటే ఏంటి? ప్రజలు ఎలాంటివి దీంతో సెర్చ్ చేస్తున్నారో అదే మీ టైటిల్లోని కీవర్డ్ అనేది ఉండాలన్నమాట. అదే టైటిల్గా యాడ్ చేయండి. అట్లా అయితే ఏంటంటే ఏదైనా సరే ప్రజలు అంటే ఆడియన్స్ అనేది సెర్చ్ చేస్తారు కదా, పలానా నాకు వీడియో కావాలనేసి. ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలంటే హౌ టు ఇంక్రీజ్ యూట్యూబ్ వ్యూస్ అని ఇట్లా సెర్చ్ చేస్తారు అనుకోండి తెలుగులో, లేదా వ్యూస్ పెరగడానికి 5 టిప్స్ అనేది ఇట్లా ఎగ్జాంపుల్స్ అనేది నేను చెప్తున్న కొన్ని కీవర్డ్స్ అనేది ఇట్లా కీవర్డ్స్ ఉంటాయి కదా. ఇవి ఏంటంటే మీ టైటిల్లోని కీవర్డ్ అనేది ఉండాలి. మెయిన్ ఏంటంటే ఇందులో చూడండి, హౌ టు ఇంక్రీజ్ యూట్యూబ్ వ్యూస్. సో ఇక్కడ వ్యూస్ అనేది ఏంటంటే టైటిల్ అంటే అక్కడ హైలైట్ అనేది అవుతుందన్నమాట. సో ఇలాంటి కీవర్డ్స్ అనేది యూజ్ చేయండి. దానివల్ల యూజ్ ఏంటంటే ఏదైనా సరే టాపిక్ పైన సెర్చ్ చేసిన వెంటనే మీ వీడియో అనేది టాప్లో రికమెండ్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. ఇలాంటిది టైటిల్లోని ఫస్ట్ ఆఫ్ ఆల్ కీవర్డ్ అనేది ఉండేలాగా చూసుకోండి. మీ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే థంబ్నెయిల్ కూడా ఏం పెట్టుకోవాలి ఏంటనే దీని గురించి ముందు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితే మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఈ కీవర్డ్స్ అని నేను చెప్పాను కదా, ఇలాంటి కీవర్డ్స్ అనేది యాడ్ చేయడం వల్ల ఏంటంటే యూట్యూబ్కి అనేది ఈ కీవర్డ్సే చెప్తుందనమాట. ఈ కీవర్డ్ అనేది ఇతను పెట్టారు, సో ఈ టాపిక్ పైన ఎవరైనా సెర్చ్ చేశారనుకోండి, ఈ పలానా వీడియో అనేది రికమెండ్ చేయనేసి ఇట్లా యూట్యూబ్కి ఈ కీవర్డే చెప్తుందనమాట. కీవర్డ్ చెప్పడం అంటే అది ఏమైనా మనిషి కాదు కదా, ఏఐ. సో ఏఐ అనేది ఆటోమేటిక్గా జనరేట్ చేసేస్తుంది కనుక ఇలాంటి స్పెషల్ కీవర్డ్స్ అనేది మీ టైటిల్ దగ్గర యూజ్ చేయండి. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే డిస్క్రిప్షన్లో కీవర్డ్ ప్లస్ రిలేటెడ్ వర్డ్ అనేది ఉండాలి. సో ఇప్పుడు దీని గురించి ప్రాపర్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే డిస్క్రిప్షన్లో ఫస్ట్ లైన్ అనేది ఉంటుంది కదా, అందులో ఓన్లీ 1 or 2 లైన్సే యూజ్ చేయండి. ఎందుకంటే మీ వీడియో అనేది ఎక్కువ మీ వీడియోకి బూస్ట్ దొరికే ఛాన్స్ ఉందన్నమాట. ఎగ్జాంపుల్గా ఒక కీవర్డ్ చెప్తాను, యూట్యూబ్ వ్యూస్ ఎలా పెంచాలి లేదా యూట్యూబ్ వ్యూస్ రావడానికి ఏం చేయాలి అనేసి ఇలాంటి కీవర్డ్స్తో సెర్చ్ చేశారనుకోండి, అది మీ డిస్క్రిప్షన్లో మొదటి 2 లైన్స్కి మీరు పెట్టారనుకోండి, ఎవరైతే ఆ టాపిక్ పైన సెర్చ్ చేస్తారో సో వెంటనే మీ వీడియో అనేది టాప్లో చూపించడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో యూట్యూబ్ డిస్క్రిప్షన్ అనేది ఇట్లా పెట్టండి. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే ట్యాగ్స్ అనేవి స్మార్ట్గా వాడాలి. అది ఎట్లానో ఇప్పుడు నేను క్లియర్గా చెప్తా. 5 or 10 మెయిన్ ట్యాగ్స్ అనేది యూజ్ చేయండి. దాని తర్వాత వీడియోకి కావాల్సిన 5 రిలేటెడ్ కీవర్డ్స్ అనేది పెట్టండి. ఎగ్జాంపుల్గా మీకు కొన్ని కీవర్డ్స్ అనేవి చెప్తాను. హౌ టు ఇంక్రీజ్ యూట్యూబ్ వ్యూస్ లేదా హౌ టు గ్రో యూట్యూబ్ ఛానల్. సో ఇలాంటి కీవర్డ్స్ అనేది యూజ్ చేయండి. ఇవన్నీ కూడా నేను చెప్తున్నంతా కూడా డిస్క్రిప్షన్లో మీరు ప్రాపర్గా పెట్టాలి. అట్లా అయితే ఏంటంటే మీ వీడియో అనేది టాప్లో రికమెండ్ చేసే ఉంది. ఒక్క మాటల్లో చెప్పాలంటే దీన్నే ఎస్ఈఓ అంటారనమాట. సో ఎస్ఈఓ కూడా ప్రాపర్గా చేసుకున్నారనుకోండి, మీకు మీ వీడియో అనేది ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా సరే ఎక్కువ రికమెండ్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. మనం ఎలాంటి కంటెంట్ చేస్తున్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ప్రాపర్గా యూట్యూబ్ ఆల్గరిథంని అర్థం చేసుకునే ఇది ఉండాలి. ఎస్ఈఓ ప్రాపర్గా చేసుకునే విధానం అనేది నేర్చుకోవాలి. దాని తర్వాత యూట్యూబ్ ఆల్గరిథం ఎట్లా వర్క్ అవుతుంది ఏంటనేది తెలుసుకోండి. మీకు యూట్యూబ్ ఆల్గరిథం ఎట్లా వర్క్ అవుతుంది, అసలు యూట్యూబ్ ఆల్గరిథం అంటే ఏంటి, దీని గురించి ప్రాపర్గా వీడియో చేశాను. వీడియో అనేది ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఆ వీడియో చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది. కొంచెం ఎక్కువ నిమిషాలు ఉన్నా సరే ఆ వీడియో ఎండ్ వరకు చూశారనుకోండి, ఆ వీడియోలో మీకు ప్రతి ఒక్కటి క్లియర్గా తెలిసిపోతుంది కదా. నెక్స్ట్ మీరు ఏ వీడియో అప్లోడ్ చేయాలంటే యూట్యూబ్ ఆల్గరిథం అనేది ఎట్లా వర్క్ అవుతుంది అనేది మీకు ముందే తెలుస్తుంది కనుక ప్రాపర్గా అప్లోడ్ చేసుకుని మంచి వ్యూస్ అనేది గెయిన్ చేసుకోగలుగుతారు. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే థంబ్నెయిల్ అనేది క్లిక్ వర్తిగా ఉండాలి అండ్ క్యాచీగా ఉండాలి అండ్
క్లిక్ త్రూగా ఉండాలి. సో ఈ విధంగా థంబ్నెయిల్ అనేది పెట్టుకోండి. దీనికి కొన్ని ఫాంట్స్ అండ్ దానికి బ్యాక్గ్రౌండ్ ఎలాంటివి యూజ్ చేయాలి ఏంటనేది ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం థంబ్నెయిల్ అనేది యాడ్ చేసుకునేటప్పుడు బోల్డ్ ఫాంట్ అనేది ఎక్కువ యూజ్ చేయాలి. బోల్డ్ ఫాంట్ ప్లస్ బ్యాక్గ్రౌండ్ అనేది కలర్ అనేది కొంచెం అట్రాక్టివ్గా ఉండే కలర్ అనేది తీసుకోండి. దీని గురించి ఎలాంటి కలర్ తీసుకోవాలో ఆల్రెడీ వీడియోలో చేశాను. ఆ వీడియోలో కూడా మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. దాని తర్వాత ఏంటంటే మీరు పెట్టిన థంబ్నెయిల్లోని బోల్డ్ ఫాంట్తో పాటు బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ ఎమోషనల్గా ఉండాలన్నమాట. అన్నీ మీరు ప్రాపర్గా దానికి ఒక 3 or 4 అనేది యాడ్ చేసుకునేలాగా థంబ్నెయిల్ అనేది డిజైన్ చేసుకోండి. సో అది ఎట్లానో కూడా ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎమోషనల్తో పాటు మీ ఫేస్ అనేది కాస్త అంటే మీరు ఏ వీడియో అయితే చేస్తున్నారో ఆ వీడియోకి రిలేటెడ్గా ఉండేటట్టు ఫేస్ అనేది క్యాచ్గా ఉండేటట్టు పెట్టుకోండి. అంటే మనం చూపిస్తుంటాం కదా, సో ఈ విధంగా ఇట్లా చూపిస్తుంటామా, సో ఆ టైప్లోని కాస్త ఎమోషన్ అంటే వీడియో అనేది మీరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారో దానికి రిలేటెడ్గా ఉండే ఫేస్ ఎక్స్ప్రెషన్ అనేది ఉండేలాగా పెట్టుకోండి. సో ఇదేంటంటే క్లిక్ త్రూగా ఉంటుందన్నమాట. ఇలాంటి థంబ్నెయిల్ అనేది ఇప్పుడు ట్రెండ్లో ఉన్నది ఇవే అనమాట. దాని తర్వాత నెక్స్ట్ దీంట్లోనే పాయింట్ ఏంటంటే టెక్స్ట్ అనేది హెవీగా ఎక్కువ లైన్లు ఇట్లా యూజ్ చేయకుండా ఓన్లీ ఫర్ 3 or 4 లైన్స్ ఉండేటట్టు, అంటే 3 or 4 వర్డ్స్ ఉండేటట్టు ఇట్లా థంబ్నెయిల్ అనేది పెట్టుకోండి. ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలంటే ఫస్ట్ వన్ ఏంటంటే స్మాల్ మిస్టేక్ ఆన్ యూట్యూబ్ అనేసి ఇట్లా ఉంటుంది కదా. ఇలాంటి చిన్న చిన్న వర్డ్ అనేది ఎక్కువ మీ వీడియోస్ అనేది ఏదైతే హైలైట్ అవుతుందో సో ఆ పదాన్ని మీరు ఎక్కువగా థంబ్నెయిల్ అనేది పెట్టడానికి ట్రై చేయండి. హెవీగా ఇట్లా గజిబిజి యూజ్ చేశారనుకోండి కాస్త క్యాచీ కనిపించదు, అట్రాక్ట్ ఇక్కడ ఉండదన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్తాను ఏంటంటే వ్యూస్ బూస్ట్ ట్రిక్ అనేసి ఇట్లా పెట్టుకోండి. ఈ వ్యూస్ బూస్ట్ ట్రిక్ ఏంటి అనేసి కాస్త ఆశ్చర్యంగా ఉంటుంది కదా, ఏంటబ్బా ఇది అనుకుని ఇట్లా ఆలోచిస్తారు కదా. సో ఈ విధంగా పెట్టుకోండి. ఇలాంటి థంబ్నెయిల్ని డిజైన్ చేసుకున్నారు అనుకోండి క్లిక్ త్రూగా ఉంటుంది కనుక. ఎందుకంటే అక్కడ మీరు ఏం చేస్తున్నారు ఆశ్చర్యపరిచేలా ఉంటుంది, కాస్త ఎమోషనల్ యాడ్ చేసేలా ఉంటుంది అండ్ దానికి సరైన బోల్డ్ ఫాంట్ అనేది లేదా క్యాచీ బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్గ్రౌండ్ కూడా అట్రాక్టివ్గా ఉండేటట్టు ఇలాంటి బ్యాక్గ్రౌండ్స్ అని పెట్టుకున్నారనుకోండి ప్రాపర్గా మీ వీడియో అనేది ఆల్మోస్ట్ ఎవరికి కొత్త క్రియేటర్స్కి ఏ క్రియేటర్స్ అయినా సరే మీ వీడియోని సజెస్ట్ చేసిన వెంటనే క్లిక్ చేసి చూస్తారనమాట. చూడండి బూస్ట్ వ్యూస్ ట్రిక్ అనేసి ఇట్లా పెట్టారనుకోండి అక్కడ ఏమవుతుంది బూస్ట్ ఇక్కడ వ్యూస్ అనేది బూస్ట్ అవుతుంది, ఏంటబ్బా ఈ థంబ్నెయిల్ ఇట్లా ఉంది అనేసి మనం క్లిక్ చేసి చూద్దాం అనేసి ఇట్లా ఓపెన్ చేసి జస్ట్ సజెస్ట్ చేసిన వెంటనే ఓపెన్ చేసి చూస్తారు. దానివల్ల మీకు ఏంటి వ్యూస్ అనేది పెరుగుతుంది కదా. సో ఎక్కువసేపు స్పెండ్ చేస్తే ఏమవుతుంది వాచ్ టైం, రిటెన్షన్ అన్నీ పెరుగుతుంది అనమాట ఈ విధంగా. సో గుర్తుపెట్టుకోండి, ఎంత ఎక్కువ మంది మీ వీడియో అనేది క్లిక్ చేసి చూసారనుకోండి ఎంత ఎక్కువసేపు స్పెండ్ చేస్తే అంత ఎక్కువ మందికి మీ వీడియో అనేది రికమెండ్ చేస్తుంది. ఐ హోప్ గైస్ మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ 5th వన్ ఏంటంటే వాచ్ టైం అండ్ రిటెన్షన్. సో ఇది ఎట్లా వర్క్ అవుతుంది ఏంటనేది ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ 10 seconds అనేది వ్యూవర్స్కి హుక్ అనేది చేయాలన్నమాట. అసలు హుక్ అంటే ఏంటి బ్రో అనేసి అంటే ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను, ప్రీవియస్ వీడియోలో చెప్పాను అండ్ ఈ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ హుక్ అనేది ఎట్లా ఇవ్వాలంటే చూడండి, స్టార్టింగ్లో మీరు ఏదైతే వీడియో అనేది చేస్తున్నారో సో ఆ వీడియో అనేది స్టార్టింగ్లోనే మీరు పలానా ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో దొరుకుతుందనేసి చిన్న వర్డ్ అనేది చెప్పిన తర్వాత దాని తర్వాత ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయండి. అట్లా చేయడం వల్ల ఏంటంటే మీ వ్యూవర్స్కి అర్థమవుతుంది అనమాట, నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంది, సో ఈ వీడియోని నేను ఎండ్ వరకు స్పెండ్ చేస్తాను ఈ వీడియోలో అనేసి ఇట్లా ఎండ్ వరకు చూసారనుకోండి మీకేంటి వాచ్ టైం అండ్ రిటెన్షన్ పెరుగుతుంది కదా. సో దీనివల్ల మనకి యూజ్ ఏంటి బ్రో అనేసి అనుకుంటే మాత్రం మీకు స్టార్టింగ్లో చెప్పాను, ఇప్పుడే నేను చెప్పాను కదా, ఎంత ఎక్కువసేపు మీ వీడియోలో స్పెండ్ చేస్తే అంత ఎక్కువ మంది క్రియేటర్స్కి మీ వీడియో అనేది సజెస్ట్ చేస్తుంది. అసలు మరి హుక్ అనేది ఇవ్వడానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి బ్రో అనేసి మీరు అనుకుంటే మాత్రం ఇక్కడ చెప్తాను చూడండి. ఈ ఒక్క వీడియో వల్ల నాకు 10K నా వీడియోకి 10K అనేది వచ్చాయనేసి ఇట్లా చెప్పారనుకోండి, ఈ ఒక్క వీడియోలో 10K వచ్చాయి అనేసి ఇట్లా ఆశ్చర్యపోతారు కదా. అంటే ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది, నెక్స్ట్ ఈ వీడియో చూసిన తర్వాత నాకు కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అనేసి వీడియోని ఎండ్ వరకు ప్రాపర్గా చూసేస్తారు. సో ఈ విధంగా హుక్ అనేది ఇవ్వాలని. సో ఐ హోప్ గైస్ మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ 6th వన్ ఏంటంటే ఎంగేజ్మెంట్ సిగ్నల్స్. సో ఈ ఎంగేజ్మెంట్ సిగ్నల్స్ అంటే ఏంటి బ్రో అనేసి మీరు అనుకుంటే మాత్రం ఎంగేజ్మెంట్ సిగ్నల్స్ అంటే ఏంటి బ్రో అంటే వీడియో అనేది ఎండ్ వరకు చూసిన తర్వాత లేదా స్టార్టింగ్లో అయినా సరే వీడియో అనేది లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అనేసి ఇట్లా అడుగుతారు కదా. సో ఇవే కాకుండా ఏమంటారంటే మీకు ఆడియన్స్కి క్వశ్చన్స్ అనేది వేయండి అనమాట. సో ఈ వీడియోలో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా, నెక్స్ట్ ఏ టాపిక్ పైన వీడియో చేయాలి, నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ మీకు కావాలి, ఇలాంటివి అడగండి. అట్లా అయితే ఏంటంటే మీ వీడియోకి ఎంగేజ్మెంట్ వస్తుందన్నమాట. సో వీడియో
చూసిన వాళ్ళు ఏంటంటే నాకు నెక్స్ట్ పలానా వీడియో కావాలి బ్రో, లేదా కావాలి అక్క లేదా మేడం అనేసి ఇట్లా వాళ్ళు అడుగుతారు కదా. సో ఈ విధంగా ఏంటంటే నెక్స్ట్ అదే టాపిక్ పైన మీరు వీడియో చేశారనుకోండి, వాళ్ళు కూడా మేము అడిగిన వెంటనే ఇట్లా రెస్పాండ్ అవుతున్నారనేసి ఇట్లా మిమ్మల్ని రోజు రెగ్యులర్గా ఫాలో అవుతూ మీ వీడియోస్ని కంటిన్యూస్గా వాచ్ చేస్తారు. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. సో ఫైనల్గా మీకు 6th పాయింట్ అన్ని కూడా క్లియర్గా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ హోప్ గైస్ మీకైతే ప్రతి ఒక్కటి అర్థమైంది అనుకుంటున్నా. దీని గురించి మీకు వీడియో అనేది ఎలా అనిపించింది, ఏ ఇన్ఫర్మేషన్ అయినా మీరు పొందారు అనుకుంటే మాత్రం ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్ఫర్మేషన్ కానీ మీలాంటి క్రియేటర్స్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఏ టాపిక్ పైన వీడియో చేయాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ అదే టాపిక్ పైన తప్పకుండా వీడియోని తీసుకొస్తాను. చాలామంది నాకు మంచి కమెంట్లు చేస్తున్నారు. సో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఇట్లానే కామెంట్ చేస్తూ నా వీడియోని వాచ్ చేస్తూ సపోర్ట్ చేస్తారు ఆశిస్తున్నా. సో ప్లీజ్ కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. 1Kకి చాలా దగ్గరలో ఉన్నాం. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీరు అడిగిన క్వశ్చన్కి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాను. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.